హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యషు క్రియేటివ్స్. ఈరోజు నేను టిష్యూ పేపర్స్తో ఒక అందమైన హార్ట్ షేప్ వాల్ హ్యాంగింగ్ క్రాఫ్ట్ చేసి చూపించబోతున్నాను. ముందుగా కొన్ని టిష్యూ పేపర్స్ తీసుకోవాలి. ఇప్పుడు వాటిని నేను చూపిస్తున్న విధంగా మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకున్న తర్వాత చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక అట్టముక్క లేదా కార్డ్బోర్డ్ తీసుకుని దానిపై హార్ట్ షేప్ డ్రా చేసుకోవాలి. కత్తెర సహాయంతో జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఒక పెన్సిల్ తీసుకుని టిష్యూ పేపర్ మధ్యలో పెట్టి కొద్దిగా రౌండ్గా తిప్పాలి. అప్పుడది చిన్న ఫ్లవర్లా కనిపిస్తుంది. ఇప్పుడు దానికి కొంచెం గమ్ రాసి హార్ట్ షేప్ కార్డ్పై అంటించాలి. ఇలా ఒక్కొక్కటిగా అంటిస్తూ మొత్తం హార్ట్ చుట్టూ పూర్తి చేసుకోవాలి. ఇది చేయడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఓపికగా చేస్తే ఫైనల్ రిజల్ట్ చాలా అందంగా వస్తుంది. చూడండి, నేను కూడా ఇలా నెమ్మదిగా అన్ని టిష్యూ పేపర్స్ని స్టిక్ చేస్తున్నాను. మొదటి లేయర్ పూర్తయిన తర్వాత చూడండి, హార్ట్ చాలా బావుంది. ఇప్పుడు మధ్యలో కూడా ఇదే విధంగా టిష్యూ పేపర్ ఫ్లవర్స్ని తయారు చేసి అంటించాలి. ఇలా మొత్తం హార్ట్ నిండే వరకు స్టిక్ చేసుకోవాలి. అన్నీ పూర్తయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మన అందమైన హార్ట్ షేప్ రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో కదా! ఇలా మొత్తం రెడీ అయిన తర్వాత అడ్జస్ట్ని కొద్దిగా కట్ చేసుకుని నీట్గా చేసుకుంటే లుక్ చాలా బావుంటుంది. నేను దీనికి లైట్గా పింక్ కలర్ వేశాను. కావాలంటే మీరు టిష్యూ పేపర్స్కి ముందుగానే కలర్ వేసి కూడా ఈ క్రాఫ్ట్ చేయవచ్చు. ఇప్పుడు దీనిని మరింత అందంగా చేయడానికి నేను కొన్ని టిష్యూ పేపర్ ఫ్లవర్స్ ముందుగానే తయారు చేసుకున్నాను. వాటికి దారం కట్టి హార్ట్ కింద భాగంలో ఫిక్స్ చేశాను. ఇలా చేస్తే వాల్ హ్యాంగింగ్ లుక్ ఇంకా అందంగా వస్తుంది. అయితే మీకు ఇష్టం ఉంటే కేవలం హార్ట్ మాత్రమే ఉంచుకోవచ్చు. రెండూ చాలా బావుంటాయి. ఫ్రెండ్స్, మీకు ఏ డిజైన్ బాగా నచ్చింది? కేవలం హార్ట్ మాత్రమేనా లేక ఫ్లవర్స్తో చేసిన వాల్ హ్యాంగింగ్నా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి క్రాఫ్ట్ వీడియోల కోసం మన యాషు క్రియేటివ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.